తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు తిరుమల రావు, ఐశ్వర్యల మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని విచారణలో తేలింది. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమల రావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. దీంతో ఐశ్వర్య తేజేశ్వర్ని వివాహం చేసుకుంది. తర్వాత ఐశ్వర్య తిరుమల రావు ఫోన్లో మాట్లాడుకునేందుకు టెక్నాలజీని వాడుకున్నారు. భర్త తేజేశ్వర్ వారి కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా తిరుమల రావు వాయిస్ చేంజర్ డివైస్ సాయంతో మహిళ గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. అలాగే భర్త కనిపించకుండా పోయాడని తెలిసినప్పటి నుంచి ఇంట్లో వాళ్లను నమ్మించేందుకు ఐశ్వర్య గ్లిజరిన్ వాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటించింది. తేజేశ్వర్ రూమ్లో వీటిని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. తిరుమల రావు మాతో ఆ అమ్మాయితోటి వాయిస్ మాడ్యులేటర్ అనే డివైస్ ఉపయోగించి ఆ అమ్మాయితోటి డైలీ మాట్లాడేవాడు. మేము కూడా ఇంట్లో అమ్మాయి మాట్లాడుతూ ఉంటే కూడా మా అమ్మ మా డాడీ వాళ్ళు ఎవరో లేడీస్ తోనే మాట్లాడుతున్న, వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కతోనో మాట్లాడుతున్నాను అనుకునే వాళ్ళము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము పోలీసు వాళ్ళు ఛేదించారు. అలాగే మేము కూడా ఇల్లు మట్టి చేసి వచ్చిన మా తమ్ముని అంత్యక్రియలు చేసి వచ్చిన తర్వాత ఇల్లు అంతా శుభ్రపరుస్తున్నప్పుడు ఆ అమ్మాయి రూమ్ లో ఒక గ్లిజరిన్ బాటిల్ దొరికింది. ఆ గ్లిజరిన్ అనేది ఇంట్లో ఎవరు వాడరు. అసలు గ్లిజరిన్ అనే బాటిల్ ఉంటుందని కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని కూడా మేము పోలీసు వాళ్ళకు తెలియజేశాము. తేజేశ్వర్ బతికుంటే ఎప్పటికైనా సమస్యలు వస్తాయని అతన్ని అంతమొందించాలని ఐశ్వర్య తన ప్రియుడిని ప్రేరేపించింది. దీంతో జూన్ 17న నిందితుడు తేజేశ్వర్ను బయటకు తీసుకువెళ్లి కొడవళ్లు కత్తులతో గొంతు కోసి కడతీర్చారు. ఆ సమయంలో అన్న నన్నెందుకు చంపుతున్నారు అని తేజేశ్వర్ గ్యాంగ్ను అడిగినట్టు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఇక త్వరలోనే మరోసారి తిరుమల రావుతో పాటు ఐశ్వర్యలను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. తిరుమల రావు మాతో ఆ అమ్మాయితోటి వాయిస్ మాడ్యులేటర్ అనే తిరుమల రావుని వాయిస్ చేంజర్ ని ఎందుకు ఉపయోగించారని చెప్పేసి అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చిందనే దాన్ని వాయిస్ అయితే విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్లి అయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ ని తీసుకోవడం జరిగింది. అప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించమని చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసి కోర్టుకి సమర్పిస్తాం.